ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగేశ్వర్ మ్యాథ్. మనం పోయిన లాస్ట్ వీడియోస్లో పార్షియల్ ఫ్రాక్షన్స్ అనే టాపిక్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేసాం. సో ఆ పార్షియల్ ఫ్రాక్షన్స్ అనే చాప్టర్లో మనం అసలు పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, అలా కొన్ని టాపిక్స్ డిస్కషన్ చేసామన్నమాట. ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ పాలినామియల్ అంటే ఏంటి, నెక్స్ట్ కేస్ 1, కేస్ 2, కేస్ 3. సో అట్లా నేను ఇప్పటికీ 2 పార్ట్స్ చేశాను అనమాట వీడియోను. సో ఆ 2 పార్ట్స్ మీకు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో నేను మీకు చెప్పిన విధంగా ఈ యొక్క పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది 3 వీడియోస్ చేస్తానన్నాను. కానీ 3 వీడియోస్లో పార్షియల్ ఫ్రాక్షన్స్ అనేది శాంతం కంప్లీట్ అవ్వదు, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పడం పాసిబుల్ అవ్వడం లేదు. సో అందుకని దాన్ని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసి చెప్దాం అనుకుంటున్నాను. సో మనం ఈ యొక్క వీడియోలో పార్షియల్ ఫ్రాక్షన్స్ అనే టాపిక్ గురించే డిస్కస్ చేసుకుందాం. కానీ దాంట్లో మిగిలిపోయిన కేసెస్, అంటే ఇప్పుడు నా లాస్ట్ ఈ వీడియోలో మనం కేస్ 1, కేస్ 2, కేస్ 3 వరకు నేర్చుకుందాం. సో ఇవాళ ఈ వీడియోలో మనం కేస్ 4 గురించి తెలుసుకుందాం. సో పార్షియల్ ఫ్రాక్షన్స్లో తర్వాత వచ్చే కేస్ 4. సో అసలు కేస్ 4 అంటే ఏంటి? సో ఫస్ట్ కేస్ 1 అంటే ఏంటి అంటే, కేస్ 1లో ఏంటంటే g(x) అంటే డినామినేటర్లో నాన్ రిపీటెడ్ లీనియర్ ఫంక్షన్స్ వస్తాయి. నెక్స్ట్ కేస్ 2 వచ్చేటప్పటికి g(x) అనే దాంట్లో రిపీటెడ్ లీనియర్ ఫంక్షన్స్ వస్తాయి. నెక్స్ట్ కేస్ 3 వచ్చేటప్పటికి కంటైన్స్ రిపీటెడ్ అండ్ నాన్ రిపీటెడ్ లీనియర్ ఫ్యాక్టర్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు కేస్ 4కి వచ్చేటప్పటికి కంటైన్స్ లీనియర్ అండ్ నాన్ లీనియర్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ అనమాట. సో లీనియర్ ఇంకా నాన్ లీనియర్ ఫ్యాక్టర్స్, లేదు లీనియర్ అండ్ నాన్ లీనియర్, లేదు రిపీటెడ్ అని కూడా అనుకోవచ్చు అనమాట. సో లీనియర్ అండ్ నాన్ లీనియర్ ఆర్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్. సో ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఇప్పుడు ఎలా, ఇది ఏంటి అని చెప్పి మీకు మళ్ళీ డౌట్ రావచ్చు. సో నేను చెప్తాను. సో ఈ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్. సో ఇప్పుడు క్వశ్చన్ అనేది వాళ్ళు ఈ ఫామ్లో ఇచ్చారనుకోండి, f(x) డివైడెడ్ బై a1x² ప్లస్ b1x ప్లస్ c1. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు కింద డినామినేటర్ g(x)లో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇంటూ సమ్ a2x ప్లస్ b2. ఇది ఒక లీనియర్ ఈక్వేషన్. సో ఇట్లా లీనియర్ ఈక్వేషన్ ఇంకా సో ఆన్ ఇస్తూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇలా కనుక ఇచ్చారు అని చెప్పంటే దీన్ని మనం ఫస్ట్ నార్మల్గా పోయిన పాత కేసెస్లో a1 ఇచ్చిన g(x) a2 అలా రాసుకున్నాం. కానీ ఇక్కడ మనం a1x ప్లస్ b డివైడెడ్ బై a1 టైమ్స్ ఆఫ్ x² ప్లస్ b1 టైమ్స్ ఆఫ్ x ప్లస్ c1 ప్లస్ క్యాపిటల్ B డివైడెడ్ బై a2x ప్లస్ b2. లేదంటే ఇది క్యాపిటల్ B అనుకోండి, దీన్ని మీరు C కూడా అనుకోవచ్చు. సో దీన్ని మనం C అని కూడా అనుకోవచ్చు. అది మీ యొక్క డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. సో స్మాల్ b క్యాపిటల్ B మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతామండి అని చెప్పండి, ఇక్కడ B ఇక్కడ C కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది మనకి కేస్ 4. సో ఇప్పుడు ఈ కేస్ 4 గురించి మనం డిస్కస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేసుకుందాం ఇప్పుడు. సో ఎగ్జాంపుల్ కేస్ 4 మీద. సో వాళ్ళు నాకు క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 3x ప్లస్ 2 డివైడెడ్ బై x ప్లస్ 1 టైమ్స్ ఆఫ్ 2x² ప్లస్ 3. ఇది వాళ్ళు మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఇది మనకి f(x) డివైడెడ్ బై ఒక లీనియర్ ఈక్వేషన్ a1x ప్లస్ b1 టైమ్స్ ఆఫ్ a1x² ప్లస్ b1 టైమ్స్ ఆఫ్ x ప్లస్ c1 ఫామ్లో ఉంది. సో ఇక్కడ b1x అనేది మనకి 0, ఎందుకంటే ఇక్కడ మనకి x టర్మ్ లేదు, ఓన్లీ x² టర్మ్ ఒకటి ఉంది. నెక్స్ట్ c1 అంటే కాన్స్టెంట్ టర్మ్ మాత్రమే ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని ఈ ఫామ్లో రాసుకుంటా. సో 3x ప్లస్ 2 డివైడెడ్ బై x ప్లస్ 1 ఇంటూ 2x² ప్లస్ 3. సో ఇప్పుడు మీరు ఫస్ట్ ఆర్డర్ మెయింటైన్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనకి లీనియర్ ఈక్వేషన్ ఇచ్చారు కాబట్టి డైరెక్ట్గా a బై x ప్లస్ 1 రాసుకోవాలి. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చారు కాబట్టి ప్లస్ bx ప్లస్ c డివైడెడ్ బై 2x² ప్లస్ 3 ఇలా రాసుకోవాలన్నమాట. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫస్ట్ ఇచ్చారనుకోండి ax ప్లస్ b బై అలా రాసుకుంటాం. అది సెకండ్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు దీన్ని ఇలా రాసుకోవాలి. సో ఇప్పుడు మనం 2 సైడ్స్ ఎల్సిఎం కనుక తీసుకుంటే x ప్లస్ 1 టైమ్స్ ఆఫ్ 2x² ప్లస్ 3 is equal to a టైమ్స్ ఆఫ్ 2x² ప్లస్ 3 ప్లస్ bx ప్లస్ c టైమ్స్ ఆఫ్ x ప్లస్ 1 డివైడెడ్ బై x ప్లస్ 1 టైమ్స్ ఆఫ్ 2x² ప్లస్ 3. సో ఇది మనం ఇక్కడ ఎల్సిఎం చేసుకోవచ్చు. సో ఇది ఇంకా ఇది క్యాన్సిల్ అయిపోతుంది 2 సైడ్స్. సో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చే ఈక్వేషన్ ఏంటంటే 3x ప్లస్ 2 is equal to a ఇంటూ 2x² ప్లస్ 3a ప్లస్ ఇక్కడ bx ప్లస్ c ఇంటూ x ప్లస్ 1. సో bx ఇంటూ x, సో bx² ప్లస్ bx
ప్లస్ సిఎక్స్ ప్లస్ సి, ఇది మనకు వచ్చిన ఈక్వేషన్. సో ఇప్పుడు మనం 3x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది. సో 2a ప్లస్ బి టైమ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 3a ఉంది, ఇక్కడ bx ప్లస్ cx ఉంది. సో b ప్లస్ c టైమ్స్ ఆఫ్ x ప్లస్ c ప్లస్ 3a. సో ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఇక్కడ మనకి ఇటు LHS సైడ్ మనకి x కోఎఫిషియంట్ లేదు, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ లేదు. సో దాన్ని మనం 2a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 0 అనుకుంటాం. సో 2a ఈజ్ ఈక్వల్ టు మైనస్ b, లేదు a ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై 2. ఇది మనకి వచ్చిన ఫస్ట్ ఈక్వేషన్. సో ఇప్పుడు మనకి b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు x, నెక్స్ట్ c ప్లస్ 3a ఈజ్ ఈక్వల్ టు 2. సో ఇప్పుడు b ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 3, నెక్స్ట్ c ప్లస్ 3a ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ మనకి ఏ వాల్యూ ఎంత, మైనస్ b బై 2 కదా. సో ఇక్కడ c ప్లస్ c మైనస్ 3b బై 2. సో ఇక్కడ 3 ఇంటూ b బై 2 ఈజ్ ఈక్వల్ టు 2. సో 2c మైనస్ 3b ఈజ్ ఈక్వల్ టు 4 ఎల్సిఎం తీసుకుంటే. సో ఈ ఈక్వేషన్ నుంచి మనం b వాల్యూ కానీ c వాల్యూ కానీ ఏదైనా కనుక్కోవచ్చు. సో నేను b ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ c రాసుకుంటాను. సో ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2c మైనస్ 3 3 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3c ఈజ్ ఈక్వల్ టు 4. సో ఈజ్ ఈక్వల్ టు 4. ఒకసారి ఈక్వేషన్ మళ్ళీ చెక్ చేసుకుందాం. ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ c. సో 2c మైనస్ 3 ఇంటూ 3 మైనస్ c. సో 3 3 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ఇంటూ c 3c. సో ఈక్వేషన్ కరెక్టే. సో ఇప్పుడు మనం 2c ప్లస్ 3c 5c ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ 9. సో c ఈజ్ ఈక్వల్ టు మనకి 13/5 వస్తుంది. సో c ఈజ్ ఈక్వల్ టు మనకి 13/5. ఇది మనకి వచ్చిన ఫస్ట్ వాల్యూ. నెక్స్ట్ వచ్చేటప్పటికి b ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ c అన్నారు. సో b ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 13/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 5 3 15 మైనస్ 13/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 3 ఎంత మనకి 2. సో 2/5. సో ఇక్కడ మన 2/5 వచ్చింది. సో ఇప్పుడు a ఈజ్ ఈక్వల్ టు మైనస్ b ఇంటూ 1/2. సో a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/5 ఇంటూ 1/2. సో 2 ఇంకా 2 క్యాన్సిల్. దేర్ ఫోర్ ఇప్పుడు మనం వాల్యూస్ చూసుకుంటే a ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/5, b ఈజ్ ఈక్వల్ టు 2/5, నెక్స్ట్ c ఈజ్ ఈక్వల్ టు 13/5. సో ఇప్పుడు ఈ 3 వాల్యూస్ మనకు వచ్చేసినాయి కదా. ఈ 3 వాల్యూస్ని మనం మైనస్ 1/5, 2/5, 13/5. సో ఇక్కడ మనకి ఇది వాల్యూ, ఏ వాల్యూ ఎంత మనకి మైనస్ 1/5, b వాల్యూ ఎంత 2/5, c వాల్యూ ఎంత 13/5. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ కనుక మనం రాసుకుంటే మైనస్ 1/5 ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ ఇక్కడ 2/5 13/5. సో 5 ఎల్సిఎం కాబట్టి 1/5 ఇంటూ 2x ప్లస్ 13 డివైడెడ్ బై 2x స్క్వేర్ ప్లస్ 3. ఇది మనకి వచ్చిన ఆన్సర్. సో ఈ యొక్క పార్షియల్, ఈ యొక్క ఈక్వేషన్, ఈ యొక్క ఇచ్చిన క్వశ్చన్కి పార్షియల్ ఫ్రాక్షన్ ఇది ఆన్సర్. సో ఈ విధంగా మనం కేస్ 4ని సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఈ కేస్ 4 అంటే ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, లీనియర్ ఇంకా నాన్ లీనియర్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్. ఇక్కడ మీరు చూసుకుంటే 2x స్క్వేర్ ప్లస్ 3, దీనికి రెడ్యూస్ చేయడానికి అంటే ఫ్యాక్టర్స్ ఏముంటాయి, ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ అంటే రేషనల్ ఫ్యాక్టర్స్ వెళ్ళిపోతాయి, అంతేకాని ఒరిజినల్ ఫ్యాక్టర్స్ రావు. ఇప్పుడు సపోజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చాను అనుకోండి, దీన్ని మనం x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 రాసుకుంటాం. x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -1 అవుతుంది. సో ఇది ఒక ఫ్యాక్టర్ దీనికి. అలానే ఇప్పుడు దీన్ని చేయమంటే ఎట్లా చేస్తాం చెప్పండి, 2x స్క్వేర్, సపోజ్ ఇప్పుడు 2x స్క్వేర్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది, నెగిటివ్కి వెళ్ళిపోతుంది. సో 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -3. సో 2x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -3, x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -3/2. సో అండర్ రూట్ ఆఫ్ హెల్ప్. సో అప్పుడు మనకి మళ్ళీ అయోటా వాల్యూస్, కాంప్లెక్స్ వాల్యూస్ వస్తాయి. సో అటువంటి కేసెస్లో ఈ యొక్క కేస్ 4 అనేది మనం వాడడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి కేస్ 5. సో ఈ కేస్ 5 కూడా సిమిలర్గానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెన్స్ ఏంటని చెప్పంటే ఇంకా క్లారిటీగా ఉంటుంది అనమాట కేస్ 5 అనేది. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ వచ్చేది కేస్ 5. సో ఇప్పుడు మనం కేస్ 4 డిస్కస్ చేసుకున్నాం, ఇప్పుడు మనం కేస్ 5ని డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఇందాక కేస్ 4 మనం ఏం చెప్పుకున్నాం, g of x కంటైన్స్ లీనియర్ అండ్ నాన్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్ అని చెప్పుకున్నాం. ఇక్కడ g of x కంటైన్స్ రిపీటెడ్. సో ఫస్ట్ ఏంటి మనకి అక్కడ లీనియర్, కానీ ఇక్కడ రిపీటెడ్ అండ్ నాన్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్. సో రిపీటెడ్ అండ్ నాన్ రిపీటెడ్ ఇర్రెడ్యూసిబుల్ అంటే అది రెడ్యూస్ చేయడం కష్టం అనమాట. సో ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్, ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్.
సో ఇది మనకి అది ఉండేదన్నమాట. సో ఇప్పుడు రెడ్యూసిబుల్ అండ్ ఇర్రెడ్యూసిబుల్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్, దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి అంటే, దీనికి వాళ్ళు ఎలా ఇస్తారంటే క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై, ఈసారి ఏం లేదు, జస్ట్ ఒక 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వస్తాయి అంతే. సో a1x ప్లస్ b1 a1x స్క్వేర్ ప్లస్ b1x ప్లస్ c1 హోల్ స్క్వేర్ ఇంటూ a2x ప్లస్ a2x స్క్వేర్ ప్లస్ b2x ప్లస్ c2. ఇది వాళ్ళు ఇచ్చే మనకి ఈక్వేషన్. సో మనం ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పంటే, ఫస్ట్ a1x ప్లస్ b డివైడెడ్ బై a1x స్క్వేర్ ప్లస్ b1x ప్లస్ c1 ప్లస్ ఇక్కడ ఏ బి అయిపోయింది కదా, సో a1x ప్లస్ b1, సో ఇక్కడ మనం a2x ప్లస్ b2 డివైడెడ్ బై, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ ఇచ్చారు కాబట్టి మనకి a1x ప్లస్ a1x స్క్వేర్ ప్లస్ b1x ప్లస్ c హోల్ స్క్వేర్ ప్లస్ a3x ప్లస్ b3 డివైడెడ్ బై a2x స్క్వేర్ ప్లస్ b2x ప్లస్ c2. ఇది మనం చేయాల్సిన పద్ధతి. సో ఇప్పుడు నేను మీకు ఒక సమ్ చెప్తాను. సమ్ము ఏంటంటే బేస్డ్ ఆన్ కేస్ 5. సో ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళు నాకు 3x ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ టైమ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3, ఇది వాళ్ళు నాకు ఇచ్చింది. సో ఇక్కడ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై a1x స్క్వేర్ ప్లస్ b1x ప్లస్ c1 హోల్ స్క్వేర్ ఇంటూ a2x స్క్వేర్ ప్లస్ b2x ప్లస్ c2, ఇది ఈ ఫామ్లో ఉండాలన్న. సో ఇదే ఫామ్లో ఉంది, ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ ఉంది, నెక్స్ట్ నార్మల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంది. సో అదే ఫామ్లో ఉంది కాబట్టి ఇప్పుడు నేను దీన్ని 3x ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ టైమ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 రాసుకున్నా ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ cx ప్లస్ d డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ABCD EX ప్లస్ ఎఫ్ డివైడెడ్ బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. సో ఇప్పుడు నాకు ఇది వచ్చిన ఆన్సర్. సో ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తాను, ఎల్సిఎం తీసుకుంటే నాకు 3x ప్లస్ 1 టైమ్స్ ఆఫ్ 3x ప్లస్ 1 టైమ్స్ 3x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 2 సైడ్స్ మనకి డినామినేటర్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు నాకు ఏమేమి వస్తుందని చెప్పంటే ax ప్లస్ b టైమ్స్ ఆఫ్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఉంది, సో ఇక్కడ నాకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 టైమ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ cx ప్లస్ d టైమ్స్ ఆఫ్ ఇక్కడ నాకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది, సో ఇక్కడ నాకు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 వస్తుంది. నెక్స్ట్ ప్లస్ ex ప్లస్ ఎఫ్ టైమ్స్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు నాకు ఇది వచ్చిన ఈక్వేషన్. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానని చెప్పంటే దీన్ని సాల్వ్ చేయాలి. సో ఇప్పుడు నేను సాల్వ్ చేయాలని చెప్పంటే నాకు ఇది పెద్ద, అంటే ఇవన్నీ చేసుకోవాలి అని చెప్పంటే సొల్యూషన్స్ అన్ని ఎక్స్ టర్మ్స్ అన్ని అట్లా నాకు పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ సింపుల్ మెథడ్ ఏంటి అని చెప్పంటే, ఫస్ట్ లెట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 లేదా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే నాకు ఒక ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాను. సో అట్లా సాల్వ్ చేసుకుంటే నాకు లాస్ట్కి ఒక ఈక్వేషన్ వస్తుంది. సో అదే నాకు వచ్చిన ఆన్సర్. సో ఇక్కడ వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటి అని చెప్పంటే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3b ప్లస్ ఎఫ్ ప్లస్ 3d, ఇది వాళ్ళు నన్ను అడిగారు క్వశ్చన్. సో ఎఫ్ క్యాపిటల్. సో ఇది వాళ్ళు నన్ను అడిగిన క్వశ్చన్, ఈ వాల్యూ ఏంటి అని చెప్పి కనుక్కోమన్నారు. సో ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను అనుకోండి, 3 ఇంటూ 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇది 0 అయిపోతుంది. సో b ఇంటూ ఇది ఎక్స్ 0 కాబట్టి 1, ఇక్కడ 3, సో b ఇంటూ 3 ప్లస్ cx, ఇది 0 అయిపోతుంది, సో ఇది 0 అయిపోతుంది. సో d ఇంటూ 3 ప్లస్ ఇక్కడ ఇది 0 అయిపోతుంది. సో f ఇంటూ ఇది 0 ప్లస్ 1. సో ఇప్పుడు నాకు వాళ్ళు అడిగిన క్వశ్చన్ డైరెక్ట్ వచ్చేసింది. సో 3b ప్లస్ 3d ప్లస్ f ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1 అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటే అన్ని ఈక్వేషన్స్ కూడా వస్తుంది. సో ఈ ఈక్వేషన్ తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి a b c d e ఇంకా f వాల్యూస్ వచ్చేస్తాయి అనమాట. సో ఈ విధంగా మనం ఈ యొక్క కేస్ 5ని సాల్వ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం K6 ఇంకా K6 అనే టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ ఇంకా కమెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.